నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ పక్కనున్న అమ్మవారి టెంపుల్ కూల్చివేయడం అయితే గత కొన్ని రోజుల క్రితం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు, హిందూ సంఘాల ఆధ్వర్యంలో కుంకుమ పూజ చేసే కార్యక్రమం నిర్వహించుకున్నారు. సో మరి ఈ నేపథ్యంలోనే ముందస్తు అరెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు కావచ్చు, ఇతర వాళ్ళందరినీ కూడా కరాటే కళ్యాణ్ కావచ్చు, చీకోటి ప్రవీణ్ గారిని కావచ్చు, మాధవీలతని కావచ్చు, ప్రియా చౌదరి, ఇలా అందరినీ కూడా ముందస్తు అరెస్టులు అయితే చేస్తూ ఉన్నారు. సో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చాలామంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. సో మరి ఎందుకు ఇట్లా నిర్బంధాలు చేస్తూ ఉన్నారు అంటే, హిందూ గుళ్ళపై దాడులు జరిగితే కూడా ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉందంటూ కూడా ప్రధానంగా బీజేపీ సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు చీకోటి ప్రవీణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో మొన్న కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళారు, చాలా అంటే అక్కడ హడావిడి చేసిళ్ళు, అంటే హిందూ గుళ్ళను కూల్చేస్తూ ఉన్నారు, హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి పదే పదే ప్రశ్నిస్తూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాదాపు కొంచెం భూమి వదిలిస్తే అయిపోయేదానికి ఇంత ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు కావచ్చు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి హిందువులు అంటే చులకన. హిందుత్వం ఎక్కడ పెరిగిపోతుందా అని వాళ్ళకి భయం. వాళ్ళ పేరు ఖాన్లతో నడిచే కాంగ్రెస్ ప్రభుత్వం. సో హిందుత్వం పెరిగితే మరి వాళ్ళ ఓటు బ్యాంక్ ఏం ఎఫెక్ట్ అవుతుందో తెలియదు. ఎక్కడ గుళ్ళు కనబడ్డా కూల్చే ప్రయత్నము తీవ్రవాదులు చేస్తారు, దానికి వత్తాసు పలుకుతున్నారు. ఈ మధ్య ఎక్కడ జరగలే కదా. ఇప్పుడు ఏంది, ఇల్లే స్ట్రైట్గా స్టార్ట్ చేశారు. ఇప్పుడు 12 ఎకరాల స్థలంలో 200 గజాల గుడి, 200 గజాలు కూడా లేదు. ఇయ్యనికి ఇంత జిద్దు ఎందుకు? ఇంత అవసరం లేదు కదా. ఇంత మొండి వైఖరి అవసరం కదా. హిందువుల ఓట్లు కావాలి. మళ్ళీ పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు, సెక్యులరిజం అంటారు. సెక్యులరిజం అంటే అన్ని మతాలని గౌరవించాలి. మరి అలా హిందూ మతం ఎందుకు గౌరవిస్తలే? ఇప్పుడు ప్రభుత్వం అనుకుంటే 200 గజాలు పెద్ద విషయమేం కాదు. 60-70 ఏళ్ళ నుంచి ఉన్న ప్రభుత్వ స్థలంలో ఉందంటారు, ఓకే. 60-70 ఏళ్ళ నుంచి ఉన్న గుడి ఇవాళనే కనబడ్డదా? అంటే ఇవాళ ఆ యొక్క ప్రీమియం ల్యాండ్ని ఎవరికో అంటబెట్టి, లేదా వీళ్ళు కబ్జా, వీళ్ళ సెకండ్ గ్రేడ్ నాయకులు అంతా ఉంటారు కదా, రేవంత్ రెడ్డి గారు చేయకుండా వేరే వాళ్ళు కింద వాళ్ళు చేపిస్తారు వాళ్ళు. సో ఆ కబ్జా చేద్దామా లేదా అగ్గోసగ్గోక అమ్ముకునే ప్రయత్నం. అందులో గుడి అడ్డుగా ప్రభుత్వ భూమి అయినప్పుడు మరి హిందూ గుడికి ఇవ్వడానికి సమస్య ఏంటంటే ఏం చెప్తారు? అదే కదా, వీళ్ళు అది ఎవరికో అంటగట్టే ప్రయత్నం చేస్తుర్రు. అంటగట్టే ప్రయత్నంలో గుడి వాళ్ళకి అడ్డం కనబడుతుంది. సో దాన్ని బట్టి ఇవాళ గుడింది దొంగలు లెక్క అర్ధరాత్రి వచ్చి 2:30కి తీసేసారు. అంత అవసరం ఏముంది? 70 ఏళ్ళ నుంచి పూజలు జరుపుకుంటే బోనాలప్పుడు బోనాలు సమర్పించినారు, మరి అప్పుడు కనిపించలేదా గుడి? అంటే ఎవరో కబ్జా చేసే ప్రయత్నం, లేదా గవర్నమెంటే. ఈ గవర్నమెంట్లో ఏముంటాయి, అన్ని స్కామ్లే కదా. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు. సో ఎవరికో అంటగట్టే ప్రయత్నంలో ఇవాళ గుడిని తొలగించడం జరిగింది. సో ఇవాళ మేము శాంతియుతంగా కుంకుమార్చన చేస్తా అంటే మొత్తం మా లీడర్లని, హిందూ సంఘాలలో ముఖ్యులందరినీ కూడా ఇవాళ చూడండి ఎంతమంది పోలీసులు ఉన్నారు. ఎట్లా చూస్తారు అంటే, ఇట్లా నిర్బంధాలు చేస్తూ ఉన్నారు, హిందూ గుళ్ళ కోసం కొట్లాడుతుంటే అందరినీ వరుసగా ఇట్లా పోలీసులను పెట్టి నిర్బంధాలు చేస్తున్న అంశాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఒక పక్క ప్రజాపాలన అందిస్తున్నామని అంటా ఉన్నారు, మరి ఇట్లన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ప్రజాపాలన కాదు, ఇది ముస్లింల పాలన. ఇవాళ రజాకర్ పాలన, ఔరంగజేబ్ పాలన. ఇవాళ ఇది ప్రజాపాలన కాదు. ప్రజల అభిష్టం మేరకు పనిచేయాలి ఏ గవర్నమెంట్ అని. ఇవాళ హిందువులు ఆడ భక్తులు, అమ్మవారి భక్తులు ఆడ గుడి కావాలని కోరుకుంటున్నారు. ఇవాళ 12 ఎకరాలు 200-300 గజాలు ఇవ్వాలంటే పెద్ద విషయం ఏం కాదు. అంటే హిందూ వ్యతిరేక శక్తిగా ఓవైసీ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇవాళ ఆపిరు, రేపు ఆపుతారేమో, ఎల్లుండి ఆపుతారేమో, ఎన్ని రోజులు ఆపుతారు? మా ఉద్యమం కంపల్సరీ ఆడ గుడి కట్టే వరకు నడుస్తుంది. ఇవాళ 10,000 మంది ఉద్యమం, రేపు 10 లక్షల మంది ఉద్యమంగా మారబోతుంది. అంటే గతంలో హైడ్రా కూల్చివేతల టైంలో కావచ్చు, పాటు ఓవైసీకి సంబంధించిన కాలేజీ, ఇది ఎడ్యుకేషన్ టైం కాబట్టి దాన్ని వదిలేస్తున్నాం, రాబోయే రోజుల్లో కూల్స్తామని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పటిదాకా దాన్ని పట్టించుకునే పరిస్థితి పోలేదు. సో పేదల ఇల్లు కూల్చిన పరిస్థితి. కానీ దీనిపై ఈ విషయంలో ఎందుకు మరి ఇంత స్పీడ్ రియాక్షన్ తీసుకున్నారంటే ఏం చెప్తారు? అంటే వీళ్ళు ఓవైసీ సంకలనం ఆకుతారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఓవైసీ సంకలనం ఆకుతారు. ముస్లింల సంకలనం నాకే ప్రభుత్వం ఇది. కాంగ్రెస్ ఎక్కడున్నా సరే ముస్లింలని ముందుకేసుకొని నడిచే ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి ఇలా హిందువులు అంటే చులకన. ఇలా కాంగ్రెస్ కోటేసే హిందువులు సిగ్గుపడే పరిస్థితి. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఓవైసీ ఈ చిన్న గుడి ఏమంటారు అంటే 1000 గజాలు వేరే దగ్గర ఇస్తా అంటారు. అంటే ఆడ ఒక పవర్ ఉంటుంది, విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. ఆడ కాకుండా వేరే 200 గజాలు ఇవన్నీకి ఏమైందిరా 12 ఎకరాలలో. మరి అదే ఓవైసీ సకలం చెరువుల కబ్జా చేసిన ఫాతిమా కాలేజ్కి వేరే దగ్గర ఇవ్వండి. మరి ఇవాళ చెరువు మొత్తం 70% పోయింది కదా. మరి ఆడెందుకు ఇస్తా అంటలేరు? గుడికి 200 గజాలు ఇవన్నీకి చస్తుర్రు. ఆడ ఒక 10-20 ఎకరాలలో వాళ్ళు స్థలం ఇచ్చినారు. మరి దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా ముస్లింలు ఎట్లున్నారు, హిందువులను ఎట్లా చూస్తారు. ఇలా కాంగ్రెస్కి ఓటేసిన హిందువులకు సిగ్గుపడాలి, ఇలా సిగ్గుండాలి.
ఇక సిగ్గు లేకుండా ఫెరోజ్ ఖాన్ లాంటి నాయకులు వచ్చి చెప్తారు మా అమ్మవారు సెక్యులరు, అమ్మవారికి ఏది ఉన్నా మేము ఉంటామని. ఏడున్నావే ఫెరోజ్ ఖాన్? కనబడతలేడు, ఇక ఇప్పటివరకు కనబడలే. నేను ఫోన్ కూడా చేయడం జరిగింది. మరి నువ్వు సెక్యులర్ అన్నావు కదా, ఏ దానికైనా ఉంటా అన్నావు కదా, మరి ఏడున్నావు? నీ ప్రభుత్వమే ఉంది కదా. ఎమ్మెల్యేలు ఏడికి వేరు, హిందూ ఎమ్మెల్యేలు ఏడికి వేరు, హిందూ మంత్రులు ఏడికి వేరు? 200 గజాలు ఇవ్వలేరా? దునియా కబ్జాలు పెడుతురు. ఇలా దునియా పర్మిషన్లు ఇచ్చిర్రు ఎఫ్టీఎల్ పరిధిలో బిల్డింగ్లకి, ప్రైవేటు బిల్డర్స్కి అడ్డగోళ్ళు పర్మిషన్. ఇలా 200 గజాలు వచ్చే వరకు నొప్పిలేస్తుంది. ఇలా ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఎవరు దీనిపై స్పందిస్తలేరు? ఎవరు కూడా అంటే దేవాదాయ శాఖ మంత్రి ఉన్న కొండా సురేఖ గారు కావచ్చు, ఎవరు దీనిపై ఎందుకు స్పందిస్తలేరంటే ఏం చెప్తారు? మీకు చెప్తున్నా కదా, హిందువులు అంటే చులకన, దేవుళ్ళు అంటే చులకన, హిందూ మనోభావాలు అంటే చులకన. ఇవాళ ఒక రోడ్డుపై ఉన్న మస్జిద్ని ఇట్లా తొలగేయగలుగుతారా? దర్గాలను తొలగేయగలుగుతారా? ఉన్నాయి, మరి ఏదన్నా తీయగలుగుతారా? అంత దమ్ముందా మీకు? హిందువులపై ఎందుకు పడుతుర్రు? డెఫినెట్గా ఇది ముందు ముందు చాలా పెద్ద ఒక పోరాటం జరగబోతుంది, ఒక ఉద్యమం లెక్కలేస్తుంది. ఈ దెబ్బ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా కదా, మోకరిల్లిపిస్తారు హిందువులంతా కూడా. సో మరి ఇన్ని నిర్బంధాలు ఉన్నాయి, మరి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారా? మరి ఎట్లా మరి ఆగిపోతారు ఇక్కడే? ఇప్పుడు డెఫినెట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాం, కానీ ఇక చట్టాన్ని కూడా గౌరవించాలి. ఇవాళ ఆపుతారన్నా, ఇప్పుడు ఇవాళ ఆపుతారు, అనౌన్స్ చేసిరు కాబట్టి ఆపిర్రు. రేపు అనౌన్స్ చేయకుండా వేల సంఖ్యలో వెళ్తాం, అప్పుడేం ఆపుతారు చూద్దాం. లాఠీ చార్జీలు చేస్తారా, ఫైరింగ్ చేస్తారా చూద్దాం. మరి సో ఆ గుడిని సాధించే వరకు ఈ పోరాటం ఆగదా? 101% అక్కడే ఆ గుడి కావాలి మాకు. ఎన్ని గజాలు కాదు, ఇంతకుముందు ఎంత ఉందో చిన్న దేవాలయం అంతే స్థలంలో మాకు ఇవ్వండి, అక్కడే ఇవ్వాలి. కంపల్సరీ ఈ పోరాటం ఆగదు. ఇది ఇక్కడ పరిస్థితి. సో ఈ పోరాటం అయితే ఇప్పటికీ ఆపేదైతే లేదు. సో హిందూ గుళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు, దీన్ని అసలే సహించం. హిందువులకు న్యాయం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదంటూ కూడా చీకోటి ప్రవీణ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వీరాతో నవీన్, యోయో టీవీ, హైదరాబాద్.